అరే అసలు ఈ పని చేసింది ఎవరో తెలియడం లేదే. కానీ భలే తయారు చేశారులే. అచ్చు నిజమైందిలా ఉంది. దేనైనా చూసి భయపడి ఇలా బిగుసుకుపోయినట్టున్నారు. వీళ్ళిద్దరూ మనమే మాయలతో మనల్ని శిల్పంగా మార్చేశారు. అది అసాధ్యం. అదే నిజమైతే ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్న మనం ఎవరు? అవును, కానీ నాకు తెలిసి మాయలు గీయలు ఏమీ లేవు. కానీ ఆకాశంలో నుంచి శిల్పం ఊడిపడడం ఆశ్చర్యంగా ఉంది. డోరేమాన్, త్వరగా రా డోరేమాన్, త్వరగా రా. ఉండు, వస్తున్నాను కదా. అవును, టీవీలో టైఫోన్ వస్తుందని విన్నాను నేను. అది చెమట కాదు, వర్షం వచ్చినట్టుంది. జలుబు చేస్తుంది, త్వరగా తుడుచుకోండి. సరే అమ్మా. నాకు బాగా తెలుసు, ఓ వింత గొంతు నాకు వినిపించింది. నాన్నగారు నిద్రమత్తులో మాట్లాడుతున్నారేమో. అదేం కాదు. నాకు అర్థమైంది, వెనకాల తలుపు తెరుచుంది. అవును అవును, సరిగ్గా చెప్పావు. ఎవరు ఎవరక్కడా? ఏయ్ నోబితా, అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారు? ఒకసారి ఎలా చూడు, ఎక్కడున్నారు? అయితే వీళ్ళెవరు? వాళ్ళే ఇక్కడికి స్వయంగా చొరబడ్డారు. తోటలో ఉంచాము. చాలే వేళాకోళం, శిల్పాలు ఏమన్నా నడుచుకుంటూ వస్తాయా ఏంటి? ఈ టైంలో కూడా కథలు చెప్పకండి, ముందంతా శుభ్రం చేయండి. త్వరగా నిద్రపోండి. అమ్మంతా శుభ్రం చేయమన్నారు కానీ బయట వర్షం బాగా గట్టిగా కురుస్తోంది. ఏం చేద్దాం? సరే, నా పాకెట్లో వేసుకుంటానులే. ఇలా చూడు, వీటి ఆకారాలు కాస్త తేడాగా కనిపిస్తున్నాయి. చెప్పిన పని చేస్తారా లేదా? అయ్యో.